కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనం టమాటాలో బంతిపూలు నాటడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బంతిపూలన్నా, మ్యారీగోల్డ్ అన్నా, చెండు మల్లె పూలన్నా అంతా ఒకటే. ఏ విధంగానే పిలుస్తారు. ఒక ఏరియాలో ఒక తర అయితే పిలుస్తారు. ఇంకైతే ఈ బంతిపూలు నాటుకోవడం వల్ల కొన్ని తెగుళ్ళనేది నియంత్రణ అవుతాయి. అంటే 100% అన్నీ కావు. కొన్ని మాత్రమే నియంత్రణ అవుతాయి. ఇవి ఎందుకంటే ఈ పూలనేటివి వాసన వల్ల అది విడుదల చేసే రసాయనాల వల్ల కొన్ని కీటకాలైతే ఆకర్షణీయతలవుతాయి. టమాటా చెట్ల మీదకి పోకుండా బంతి పూలకైతే వెళ్తాయి. ఇంకా ఇది మ్యారీగోల్డ్ ఇది బంతి పూలనేటివి పెస్ట్ కంట్రోల్‌గా ఉపయోగపడుతుంది. అవి ఏవేవనేది ఇప్పుడైతే తెలుసుకుందాం మనము. ముందుగా ఇది కీటకాల గురించి. కీటకాలంటే మీకు ఆల్రెడీ త్రిప్స్ అలాంటివి. ఇవి ఈ పూ ఇవి బంతి పూల్లో ఉండే వాసనకైతే ముఖ్యంగా నెమిటోడ్స్, వైట్ ఫ్లైస్. మీకు నెమిటోడ్స్ అంటే భూమిలో అనేటివుంటాయి. అవి వేరు అనేటివి కొరికేస్తుంటాయి. అవి కూడా అయితే ఆ చెట్టు వాసనకైతే, పూల వాసనకైతే అక్కడికైతే వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇలాంటివన్నీ అయితే ఆకర్షితులవుతాయి. ఇప్పుడు వైట్ ఫ్లైస్ గానీ, అవన్నీ బంతి పూలనేటి వాసనైతే వస్తాయి. ఒక తర వాసనైతే వస్తాయి. మీరు ప్రతి సాలుకు ఈ లాస్ట్‌లో ఒకటి, ఆ లాస్ట్‌లో ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది. లేకపోతే మీ టమాటా చెట్టు మధ్యలో, ఆ టమాటా చెట్టు నాటకుండా మధ్యలో అయితే ఈ బంతి పూలైతే కూడా అయితే నాటుకోవచ్చు. ఇవి ముఖ్యంగా ఆ వాసన వల్లైతే కీటకాలని ఆకర్షించుతాయి. ఆ పువ్వు దగ్గరికొచ్చి అయితే వాలుతాయి. అలాగే మీరు కొన్నిసార్లయితే పంటలో కోళ్ళు గూడా తిరుగుతా ఉంటాయి. కోళ్ళు గూడా తిరిగినాయనుకో కొన్ని పురుగులనైతే తినేస్తాయి. ఆవుల్లో ఉండే గోరేముల పిడులు లాంటివైతే ఇవైతే తినేస్తాయి మనవి కోళ్ళు. అలాగే టమాటాలో ఉండే కొన్ని పురుగులైతే అంటే కోడి కన్ను అనేది చాలా పవర్‌ఫుల్లు. హ్మ్. పవర్‌ఫుల్లు. అది ఎక్కడున్న ఏమున్నా కనుక్కునేస్తుంది. ఇప్పుడు చెట్లలో ఉన్నా గూడా ఏమన్నా కొన్ని పురుగులైతే తినేస్తాయి. 100% అయితే ఈ బంతి పూల వల్ల అయితే నియంత్రణ అయితే కాదు. మనమైతే స్ప్రేయింగులు చేసుకోవాల్సుంటుంది. ఇంకా నెమిటోడ్స్ నియంత్రణ. నెమిటోడ్స్ అనేది మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అవి కట్ చేసేసేది. గేర్లనేది కట్ చేసేసి వేరుపురుగు వ్యవస్థను అవి కూడా ఆ పురుగులనేటివి కూడా మ్యారీగోల్డ్‌కైతే ఆకర్షితమవుతాయి. ఇంకా ఇవి ముఖ్యంగా మన తోటను ఎక్కువ రోగాలు రాకుండా కొంతవరకైతే తగ్గిస్తుంది. ఇది ఈ మ్యారీగోల్డ్ గురించి. మీరు నాటుకోండి. నేను నాటాను. కానీ నేను గూడా అయితే మన తోటలో అయితే మ్యారీగోల్డ్ అయితే బంతిపూలయితే నాటాను. కానీ గెడ్డి ముందు కొట్టడం వల్ల అయితే చెట్లయితే చాలా వరకైతే చచ్చిపోయాయి. మనము సాలుకి లాస్ట్ ఆ లాస్ట్‌లో నాటాము. కానీ గెడ్డి ముందు కొడతాము. కొట్టినప్పుడు గెడ్డి ముందు పడిందనుకో 100% అనేది చచ్చిపోతుంది. బంతి పువ్వు చెట్టు అనేది గెడ్డి ముందు పడితే చచ్చిపోతుంది కాబట్టి స్ప్రే చేసుకునేప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకే మీరు టమాటా సాలులోనే మధ్యలో సాలుకు నాటుకుంటే చెట్టు అనేది చనిపోకుండా ఉంటుంది. స్ప్రే చేసినప్పుడు గెడ్డి మందు మనం జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటాం కాబట్టి. వారాలకల్లా నాటినామంటే 100% గెడ్డి మందనేది స్ప్రే చేసేస్తాము. ఆ పొగ పడినా, గావు పడినా కూడా ఇదైతే చనిపోతాయి. గావుకి అయితే పూలైతే చనిపోతాయి. ఇవి మళ్ళా ఏం యూజ్ అంటే ఈ బంతి పూలనేటివి నాటిన 40 రోజుల నుంచి 40 రోజులకే అనేటివి వచ్చేస్తాయి పూలు. 40 రోజుల నుంచి ఆ పూలనేటివి పువ్వు వచ్చిందంటే వాసన వస్తా ఉంటుంది. మనము ఈ 70, 80 రోజుల వరకు ఇంక మళ్ళా 40 రోజులైతే పూలైతే ఉంటాయి. మీరు చెట్లో పూలన్నా పెరగొచ్చు. లేకపోతే చెట్లోని పూలనేటివి అలానే పెట్టుకోవచ్చు. అలానే పెట్టామంటే వాసన కొన్ని రోజులు ఎక్కువుంటుంది. ఆ వాసనతో అయితే తగ్గుతాయి. మళ్ళీ కొత్త పూలు వస్తుంటాయి కాబట్టి ఆ వాసన అయితే కూడా ఉంటుంది. కొంతవరకైతే నియంత్రణ చేసుకోవచ్చు. మనం పెరిగేసామనుకో వేరే పూలనేటివి ఫాస్ట్‌గా అయితే గ్రోయింగ్ ఉంటుంది. మనం డ్రిప్ ముందు వదులుతాం కాబట్టి 40 రోజులు ఉంటుంది కాబట్టి పూలు అనేటివి 40 డేస్ టు 80 డేస్, 90 డేస్ 3 మంత్స్ ఉంటాయి కాబట్టి ఆ పూల వాసన మనకు 40 రోజులు ఎక్స్ట్రాగా ఉంటుంది. దానివల్ల కొంత తెగులైతే తగ్గుతుంది. ఓకే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థాంక్ యూ.